శుక్రవారం రోజున మెదక్ పట్టణంలో హెచ్ కన్వెన్షన్ హాల్ నందు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ 10వ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన. విద్యార్థులకు అభినందన సన్మాన సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సుమారు 400 మంది ఉత్తమ ఫలితాలు సాధించి మెదక్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పొజిషన్లో నిలబడడం గర్వకారణమని వివరించారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా యంత్రాంగ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు 10వ తరగతియో తొలిమెట్టులాంటిది. వారి బంగారు భవిష్యత్కు దిశను నిర్దేశించేది 10వ తరగతి. 10లో మంచి ప్రతిభ కనబర్చితే విద్యార్థుల భవిష్యత్ బంగారు బాట పడుతోంది. ఇంటర్మీడియట్ తర్వాత ఎవరెవరు ఏ సబ్జెక్టు తీసుకుని ఏ రంగంలో రాణించగలుగుతారు విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ఇంజనీర్స్, డాక్టర్స్, టీచర్స్, ఐఏఎస్ చదువుతామని ముక్తకంఠంతో చెప్పడంతో వారందరినీ కలెక్టర్ అభినందించారు. ఇదే వరవడి కొనసాగిస్తూ ప్రణాళిక ప్రకారం విద్యను అభ్యసించాలని అన్నారు. అనంతరం 10/10, 9.8, 9.5 సాధించిన విద్యార్థులను మెమొంటో సర్టిఫికెట్లతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత కళాశాల ప్రిన్సిపల్, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ టీచర్స్. సో అది ఒక ఏంటో అయితే చాలా మంది 10/10 తీసుకొని రావడం, 9.8 తీసుకొని రావడం, 9.5 కంటే కూడా ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది, సుమారుగా 400 మంది మన జిల్లాలో ఉండడం జరిగింది. సో మీ అందరికీ కూడా మీరే కాకుండా మన జిల్లాలో ఎవరెవరైతే కష్టపడి చదివి మంచిగా పాస్ అయినారో ప్రతి ఒక్క విద్యార్థి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున పేరు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము. సో ఫస్ట్ ఎవరికైనా హైలైట్ తీసుకోవాలని అంటే ఫస్ట్ స్టూడెంట్సే. ఎందుకంటే మీరు చేసిన కృషి వల్లనే మీకు అంత మంచి మార్క్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్. తర్వాత క్రెడిట్ ఎవరికైనా వెళ్తుంది అంటే అది మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులకు. వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించి మంచిగా మిమ్మల్ని స్కూల్కి పంపించినందువల్లనే మీరు ఇంత మంచి పొజిషన్, ఇంత మంచి ర్యాంక్, ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి సాధ్యమే. కాబట్టి వచ్చింది. సో బీటెక్ వెళ్ళినప్పుడు జేఎన్టీయూ కాలేజ్లో నేనే టాపర్. సో నా గ్రాఫ్ ఏంటంటే ఇంక్రీజ్ అయిపోయినా పోయింది. 82 నుంచి 93 నుంచి మళ్ళీ బీటెక్లో జేఎన్టీయూ టాపర్. సో ఆ విధంగా ఇంక్రీజ్ అయిపోయినా పోయింది. పేరు స్కూల్లో మా టాపర్స్ ఎవరైతే ఉన్నారో 550 తెచ్చుకున్న వాళ్ళు, 560, 570 తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ గ్రాఫ్ డిక్రీజ్ అయిపోయినా పోయింది. సో అప్పుడు మళ్ళీ ఇంటర్లో వచ్చేసరికి 89%, కొంతమందికి 90%, కొంతమందికి 91%. బీటెక్ వచ్చేసరికి కొంతమందికి సబ్జెక్ట్స్ కూడా మిగిలింది. సో ఆ విధంగా మనకి ఎప్పుడు కూడా ఉండదు. మన గ్రాఫ్ ఎప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ ఉండదు. జాగ్రత్తగా మనం ఏమైతే చదువుకుంటూ పోతా ఉన్నామో స్లోగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ లేకుండా జస్ట్ మనం బట్టి కొట్టి మార్క్స్ తెచ్చుకున్నారు అనుకోండి, ఫైనల్గా మనం ఎవరైనా కష్టపడి చదివేది ఎందుకంటే ఫైనల్గా మనం డిగ్రీ అయిపోయినా పీజీ చేసినా కూడా మీరు ఇప్పుడు ఏదైతే ఫస్ట్ స్టెప్ మీరు మంచి సక్సెస్గా అందుకున్నారో అన్ని స్టెప్స్ కూడా మీ క్యారియర్లో మంచిగా అందుకుంటారనేసి మంచి ఇంజనీర్, డాక్టర్స్, టీచర్స్, కలెక్టర్స్, ఎస్పీలు, ఐపీఎస్ ఆఫీసర్స్ మంచి పొజిషన్లో మీరు అందరూ కూడా వెళ్ళి సొసైటీకి పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తారనేసి ఎక్స్పెక్ట్ చేస్తూ మీ అందరికీ కూడా పేరు పైన మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తాము. థ్యాంక్ యూ.
తల్లిదండ్రులు, ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా యొక్క బ్లెస్సింగ్. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారికి వచ్చినటువంటి ఆలోచన ప్రకారం పిల్లలందరినీ ఫెలిసిటేషన్ చేసుకుంటారు కాబట్టి మీరు ఎంత బాగా క్రమశిక్షణతో పాటు వెలిగి మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారనేది మీ చేతుల మీద ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజు జరిగినటువంటి ఈ క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటాయని భావిస్తూ మీ అందరూ కూడా భవిష్యత్తులో మంచి కోర్సులు అనుకొని అందరూ కూడా మంచి పౌరులుగా సాధించాలని చెప్పేసి కోరుకుంటూ మరి Honorable Devo sir and all the teachers have represented here and all my friends. My name